యాక్షన్. ఎన్టీఆర్ గురించి ఎవరికీ తెలియని ఓ నిజం. తెలుగువారు అన్నగారు అనే అభిమానంతో పిలుచుకునే నందమూరి తారక రామారావు ఒక గొప్ప నటుడు, ప్రజా నాయకుడు. అలాంటి ఎన్టీఆర్ కోడళ్లను కూడా కన్న కూతురులాగా చూసిన ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. చాలా మందికి తెలియని ఆ సంగతి ఏంటంటే అది 1978 నాటి సంగతి. అప్పటికి ఎన్టీఆర్ కుమారుల్లో నలుగురికి పెళ్లైంది. ఆ నలుగురు కోడళ్లకు ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక సినిమా చేశారు. ఆ నలుగురు కోడళ్లనే యజమానులుగా పెట్టి శ్రీ తారక రామ ఫిలిం యూనిట్ స్థాపించి అప్పుడు ఆయన నిర్మించిన సినిమాయే కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ జయసుధ నటించిన డ్రైవర్ రాముడు. ఆ చిత్ర నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని కుమారుడు హరికృష్ణకి అప్పగించారు. అలా కోడళ్ల కోసం ప్రత్యేకంగా సినిమా చేసిన ఘనత ఎన్టీఆర్ కి దక్కింది. ఏమని వర్ణించను అంటూ కళ్లు లేని చెల్లెలతో అన్న అనుబంధాన్ని తెలిపే సెంటిమెంట్ పాట, సీన్లు ఎన్నో ఉన్న సినిమా 1979 ఫిబ్రవరి 2న రిలీజ్ అయి కాసుల వర్షం కురిపించింది. ఆ సినిమా మీద వచ్చిన లాభాలతోనే అప్పట్లో ఎన్టీఆర్ హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్ వద్ద చిన్న కొండపై భాగం కొని నలుగురు కొడుకులకి ఇళ్లు కట్టించి కోడళ్ల పేరు మీదే వాటిని పెట్టారు. ఇప్పటికీ హీరో కళ్యాణ్ రామ్ సహా ఎన్టీఆర్ వారసులు ఆ ఇళ్లలోనే నివసిస్తున్నారు. గమ్మత్తేమిటంటే ముందు చూపుతో కోడళ్లు ఆర్థిక స్వేచ్ఛ కోసం ఎన్టీఆర్ చేసిన ఆ పని ఇవాళ 100 కోట్ల విలువైంది. కొందరి అంచనా ప్రకారం ఇప్పుడు ఆ ఇళ్ల మార్కెట్ విలువ 150 కోట్ల పై మాటే. ఇంకా చెప్పాలంటే ఆనాటి డ్రైవర్ రాముడు సినిమా లాభం తెలుగులో ఇప్పటి బాహుబలి మొత్తం నికర వసూళ్లతో సమానం కావడం విశేషం. ఇలా ఆయన తన కుటుంబంలోని మహిళలకు సైతం జీవితాంతం మర్చిపోరని మంచి మంచి పనులు చేశారు. ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తి నేటి రాజకీయాల్లో ఉన్న నేతలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.